అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఏమి లేకపోయినా అన్నింటినీ ఇయ్యగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఉన్నారు. గట్టిగా చెప్పండి. ప్రియమైనటువంటి దేవుడిలారా, ఒక విషయాన్ని మీ మధ్యలో తీసుకురావాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ఒక తల్లి, ఒక కొడుకు, వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళంట. అయితే ఒకరోజు కొడుకు ప్రయోజకుడైనాడు. కొడుకు ప్రయోజకుడైన తర్వాత వాళ్ళ అమ్మని అడుగుతా ఉన్నాడు, ఏమని? అమ్మ, నీకేం కావాలో నాకు చెప్పు, నీకేది కావాలంటే అది నేను నీకు ఇస్తా, నీకు ఎంత డబ్బు కావాలంటే అది, నీకు ఏ గిఫ్ట్ కావాలంటే అది, నీకు ఏది కావాలంటే అది నాకు చెప్పమ్మా, నేను నీకు అది ఇస్తా అని కొడుకు చాలా ఒత్తిడి చేస్తున్నాడంటే తల్లిని. అప్పుడు తల్లి ఏం చేసిందంటే, వీడు ఎందుకు ఇంత నా మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు అని ఆలోచన చేసి, నాకు ఒక కోరిక ఉన్నది నాన్న, ఆ కోరికను నాకు తీర్చాలి అని అన్నదంట. ఏంటిదమ్మా ఆ కోరిక అని కొడుకు చాలా హుషారుగా అన్నాడంట. అనగానే తల్లి అన్నదంట కదా, చిన్నప్పుడు ఎప్పుడు నా ఒళ్ళో నువ్వు పడుకునేవాడివి కదా, ఎప్పుడు నా ఒళ్ళో నువ్వు ఉండేవాడివి కదా, మరైతే ఈరోజు నాకు నీతో పడుకోవాలని అన్నదంట తల్లి. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే నాకు నీతో ఒక రోజు పడుకోవాలని ఉంది నాన్న అన్నదంట. అనగానే కొడుకు తల్లి కలిసి, అదేమన్నా అమ్మ ఏంటి ఈ కోరిక కోరిందని కుమారునికి ఆశ్చర్యం కలిగిందట. ఆశ్చర్యం కలిగిన తర్వాత సరే అని తల్లి కొడుకులు ఇద్దరు పడుకున్నారంట. పడుకున్న తర్వాత మధ్యరాత్రి తల్లికి దాహమైందంట. దాహమైనప్పుడు ఆ తల్లి అన్నదంట కదా, నాన్న నాకు బాగా దాహం అవుతుందిరా, కొన్ని మంచిది లేదా నాన్న అనగానే కొడుకు లేచి మంచినీళ్ళు ఇచ్చిందంట. మరొక అరగంటకి మళ్ళీ తల్లికి దాహం అయిందంట. నాన్న నాకు మళ్ళీ దాహం అవుతుందిరా, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అనగానే చాలా విసుగుగా లేచి, ఏంటమ్మా పడుకునేట్లేదు నువ్వు అని మళ్ళీ కొన్ని మంచినీళ్ళు ఇచ్చిందంట. మళ్ళీ మూడవసారి కూడా నాన్న నాకు మళ్ళీ దాహం అవుతుందిరా, నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వరా అని అనగానే మళ్ళీ చాలా విసుగుగా లేసి, అమ్మ నువ్వు నన్ను ఒక్క అరగంట కూడా పడుకోనియట్లేదమ్మా, ఏంటమ్మా నువ్వు ఊకే లేపుతున్నావు ఏంటమ్మా అని కొడుకు చాలా చీదరించుకొని లేచి మంచినీళ్ళు ఇచ్చిందట. అప్పుడు తల్లి అన్నదంట, అమ్మ నీకేం కావాలంటే వాళ్ళు కోరుకొని నేను నీకు ఇస్తా అన్నావు కదరా, నువ్వు కోరుకున్న ఒక రాత్రి నిన్ను ఒక 4 సార్లు నీళ్ళు అడిగితే నువ్వు ఇవ్వలేకపోయావు, మరి నా జీవిత కాలం అంతా కూడా నేను నీకు ఇచ్చినా కదరా, నువ్వు ఒక్క రాత్రి నాకు నీళ్ళు ఇవ్వలేకపోతే నా జీవిత కాలం అంతా కూడా నాకు నీళ్ళు ఏమి ఇస్తావు అని అడిగిందంట తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మన దగ్గర ఎప్పుడు మనం ఏమడుగుతూ ఉంటామంటే, నాకు ఇది ప్రవ్వా, నాకు అది ప్రవ్వా, నాకు అది ప్రవ్వా, నాకు ఇది ప్రవ్వా అని అడుగుతూ ఉంటాం కదా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు, నీ నుంచి ఒక సమర్పణ కావాలని నన్ను అడుగుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు ప్రభు దేవుడు మనల్ని అడుగుతున్నదాన్ని బట్టి మన స్పందన ఏ విధంగా, మనం ఏ విధంగా మనము దేవుని యొక్క మాటకు లోబడుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విధంగా లోబడుతూ ఉన్నాం? తల్లి 4వసారి అడిగింది. 4వసారి అడిగినప్పుడు కుమారుడు లేదలేదు, తల్లి మరణించి. ప్రియమైన దేవుని బిడ్డ, మన కళ్ళ ఎదుట ఉన్నప్పుడు ఏదైనా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనకొక పిలుపునిస్తూ ఉన్నాడు, మనకొక దర్శనమునిస్తూ ఉన్నాడు. అది కాలము సమయము చాలా సమీపంలో ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాని విషయంలో మనము నిర్లక్ష్యము చెయ్యవద్దని నేను ఈ చిన్న ఉపోద్ఘాతాన్ని మన మధ్యలోనికి తీసుకొని వచ్చిన